హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రీవియస్ వీడియోస్లో కోట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూశారు కదా. ఈ వీడియోలో వచ్చేసి స్లీవ్లెస్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందనిపిస్తే చూడండి. ఇంకా ఇక్కడ నేను 8 to 9 ఇయర్స్ పాపకు కదా నేను తీసుకున్నది. లైనింగ్ వచ్చేసి ఒక 2.5 మీటర్ అయితే తీసుకున్నాను. ఈ 2.5 మీటర్లో ఒక 1/2 మీటర్ ఏంటంటే బాడీ పార్ట్కి యూస్ చేస్తాను. మిగతా 2 మీటర్స్ ఏంటంటే బాటమ్కి అయితే యూస్ చేస్తాము. ఇక్కడ బాడీ పార్ట్ కోసం అయితే ఇక్కడ నేను ఒక సైడ్ మాత్రమే ఫోల్డింగ్ చేస్తున్నాను లైనింగ్ని. ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనకి మామూలుగా హ్యాండ్స్కి లేదు కదా, ఓన్లీ బాడీ పార్ట్కే కాబట్టి ఇంకా స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకోండి, హెచ్చు తగ్గులు లేకుండా. దీన్ని వచ్చేసి కట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను దీన్ని సిల్కే తీసుకున్నాను. ఇంకా బాడీ పార్ట్ లెంగ్త్ వచ్చేసి 13 ఇంచెస్కి అయితే మార్క్ చేస్తున్నాను. అంటే 12 ఇంచెస్కి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలిపి 13 ఇంచెస్కి తీసుకున్నాను అనమాట. మీకు ఇంకా కావాలనుకుంటే ఇంకొక 1 ఇంచ్ కూడా పెంచుకోవచ్చు. ఇంకా ఇక్కడ బాక్స్ షేప్ అయితే డ్రా చేసి ఇంకా నెక్ షోల్డర్ ఉంది కదా, దాన్ని అయితే 5 ఇంచెస్కి అయితే మార్క్ చేస్తున్నాను. ఇంకా పెద్ద పిల్లలైతే 5.5 అలా తీసుకోండి. ఇంకా ఆర్మ్ డౌన్ వచ్చేసి 5.5 ఇంచెస్కి అయితే మార్క్ చేశాను. అంటే కొంచెం లూజ్గా వేసుకుంటాం కదా డ్రెస్ అనేది. ఇంకా చెస్ట్ వచ్చేసి 6.5 ఇంచెస్కి మార్క్ చేస్తున్నానండి. ఇంకా మిగతా ఎంతైతే ఉందో దాన్ని అయితే మార్జిన్కి వదిలేస్తున్నాను. ఏజ్ని బట్టి పిల్లలు ఉంటారనేది అనుకోవడం కూడా అపోహేనండి. కొంతమంది 8 to 9 ఇయర్స్లో కొంచెం లావుగా ఉండేవాళ్ళు ఉంటారు, కొంచెం సన్నగా ఉండేవాళ్ళు ఉంటారు. నేను స్టిచ్ చేసే అమ్మాయి అయితే చాలా సన్నటి అమ్మాయి కాబట్టి ఇక్కడ చెస్ట్ రౌండ్ అనేది 6.5 ఇంచెస్కి అయితే మార్క్ చేస్తున్నాను. కొంచెం లావుగా ఉండే పిల్లలకి ఏంటంటే చెస్ట్, నెక్, షోల్డరు ఇలా మార్కింగ్స్ అన్నీ మారుతాయి. ఇప్పుడు నేను మార్క్ చేసిన అన్నిటిని డ్రా చేస్తున్నాను. ఇంకా ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర ఒక 1 ఇంచ్కి మార్క్ చేసి కర్వ్ అయితే తీసాను. ఇంకా నెక్ వచ్చేసి 2 ఇంచెస్కి అయితే మార్క్ చేస్తున్నాను. మామూలుగా సరిపోతుంది అనమాట చిన్నపిల్లలకే కాబట్టి 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇంకా నెక్ డీప్ వచ్చేసి 5 ఇంచెస్కి మార్క్ చేశాను. బ్యాక్ సైడ్ ఉక్స్ పట్టి అలాంటిది ఏం పెట్టట్లేదు కాబట్టి కొంచెం డీప్గానే అంటే 5 ఇంచెస్కి మార్క్ చేశాను అనమాట. ఇంకా షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ ఉంటుంది. నెక్ వచ్చేసి నేను 2 సైడ్స్ ఒకటే డ్రెస్ షేప్ అయితే డ్రా చేశాను. అంటే పైన కోట్ వస్తుంది కాబట్టి ఇంకా నడుము దగ్గర క్రాస్గా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలండి. అలాగే ఫ్రంట్ బ్యాక్ అనేది సపరేట్ చేసుకొని ఫ్రంట్ సైడ్ ఒక 1/2 ఇంచు లోత్ అనేది తీసుకోవాలి. ఇంకా ఫ్రంట్ బ్యాక్ అనేది మార్కింగ్ చేసుకోండి, అంటే కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఇంకా మిగతా 2 మీటర్స్ క్లాత్ని వచ్చేసి ఒక ఫోల్డింగ్ చేసేస్తున్నాను. ఒక ఫోల్డింగ్ చేసి మిడిల్లోకి అయితే కట్ చేస్తానండి. ఇంకా లెంగ్త్ కావాలి కదా మనకి, బాటమ్ లెంగ్త్ కంటే కొంచెం అంతా లైనింగ్ అనేది ఒక 1 or 2 ఇంచెస్ అనేది తక్కువ తీసుకోవాలి. ఇప్పుడు టోటల్గా లాంగ్ ఫ్రాక్ లెంగ్త్ 43 ఇంచెస్ అనుకోండి. 13 ఇంచెస్ వచ్చేసి బాడీ పార్ట్కి తీసుకున్నాం కదా, ఇంకా బాటమ్కి వచ్చేసి 30 ఇంచెస్ కావాలి. కాబట్టి మనకి ఒరిజినల్ క్లాత్ 30కి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని తీసుకోవాలి. లైనింగ్ ఏమంటే 30 కంటే ఒక 1 or 2 ఇంచెస్ అనేది తక్కువ తీసుకోవాలి. ఇలా లైనింగ్ను వచ్చేసి ఒరిజినల్ కంటే కూడా తక్కువ తీసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని లైనింగ్ సపరేట్గా, ఒరిజినల్ సపరేట్గా ప్లీట్స్ పెట్టుకుంటాం అనమాట. శారీలో నుంచి నేను 3.5 మీటర్ క్లాత్ అయితే తీసుకున్నాను, సన్నటి పాపే కాబట్టి. ఈ 3.5 మీటర్ నుంచి మనకి బాటమ్ లెంగ్త్ 30 ఇంచెస్ కావాలి కదా, 30 ఇంచెస్కి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని శారీని అయితే కట్ చేసుకున్నానండి. మనకు ఎక్కువ క్లాత్ ఉందనుకుంటే మిడిల్లో ప్లీట్ పెట్టుకుంటే ఎప్పటికైనా మనకి యూజ్ అవుతుంది అనమాట. చిన్నపిల్లలు కాబట్టి లెంగ్త్ కావాలనుకున్నప్పుడు పెంచుకుంటారు కాబట్టి ఖచ్చితంగా ఫిల్ట్ అనేది మిడిల్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇంకా నేను బాడీ పార్ట్కి వచ్చేసి ఒరిజినల్ పార్ట్ని పెట్టి కట్ చేస్తున్నాను. ఇంకా నెక్ దగ్గర మనకి స్టిఫ్గా ఉండడం కోసం ఒక వేస్ట్ క్లాత్ అయితే పెట్టి కట్ చేసుకొని స్టిచ్ చేస్తానన్నమాట. ఇలా వేస్ట్ క్లాత్ పెట్టి తర్వాత ఒరిజినల్ క్లాత్, తర్వాత లైనింగ్ క్లాత్. మీరు చూస్తున్నట్లయితే నేను చాలా వీడియోస్లో నేను ఇలానే నెక్ అనేది స్టిచ్ చేసేస్తాను. ఎక్కువగా బక్రం పీసులు అలాంటివి యూజ్ చేయకుండా, అంటే ఊరిలో స్టిచ్ చేసే వాళ్ళకి మనం బక్రం పీసులు అలాంటివి ఎక్కువ వేసామంటే మనకి ప్రైస్ ఏమి ఎక్కువ ఇవ్వరు అనమాట, కాస్ట్ మనం ఎంత నీట్గా ఫినిషింగ్ ఇచ్చినా కూడా. కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగానే మనం కొంచెం బడ్జెట్లోనే స్టిచ్ చేసి ఇవ్వడం బెస్ట్ ఆప్షన్. ఇక్కడ నేను ఓన్లీ నెక్ చుట్టూరు మాత్రమే స్టిచ్ చేశానండి, మర్చిపోయాను. ఈ స్లీవ్లెస్ ఫ్రాక్ కదా, ఒకవైపు చంక నుంచి మరొక వైపు చంక వరకు స్టిచ్ చేయండి. స్టిచ్ చేసుకున్న తర్వాత రివర్స్ చేసుకుంటే మనం సపరేట్గా చంక దగ్గర వేస్ట్ ఇంకొక క్లాత్ అనేది వేయకుండా సరిపోతుంది అనమాట. చూడండి, ఇంకా నెక్ చుట్టూరు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక లోపల వేస్ట్ క్లాత్ ఉంది కదా, దీన్ని వచ్చేసి లైనింగ్ క్లాత్కి అయితే జాయింట్ చేస్తున్నాను. ఇలా జాయింట్ చేసుకుంటే ఈ వేస్ట్ క్లాత్ అనేది విసుగు లేకుండా అలాగే పట్టినట్లు ఉంటుంది లైనింగ్ క్లాత్కి వచ్చేసి. మీకు ఈ ఫ్రాకే కాదండి, నేను ఇంతకు ముందు స్లీవ్లెస్ ఫ్రాక్స్ స్టిచ్ చేసి ఉన్నాయి, వాటిని వచ్చేసి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అలాగే ఈ డ్రెస్ పైన కోట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కావాలనుకుంటే దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఇంకా ఈ వేస్ట్ క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి. ఇంకా పైన నెక్ చుట్టూరు టాప్ స్టిచ్ ఒకటి వేసుకోవాలి.
ఈ విధంగా టాప్ స్టిచ్ వేసాక ఇంకా ఒరిజినల్ని లైనింగ్ని కలిపి స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చంక దగ్గర స్టిచ్ చేయాలని చెప్పాను కదా, ఇది కూడా నెక్ స్టిచ్ చేసేటప్పుడే కానీ స్టిచ్ చేసేసి ఉంటే మనకి సైడ్ని ఇంకొకసారి ఎక్స్ట్రాగా పని ఉండదన్నమాట. ఇది తొందరగా పని అయిపోతుంది. ఇంకా మొత్తం లైనింగ్ని ఒరిజినల్ కలిపి స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఈ విధంగా బాడీ పార్ట్ని స్టిచ్ చేసుకున్న తర్వాత డాట్స్ స్టిచ్ చేసుకోవాలండి. ఈ డాట్స్ కోసం షోల్డర్స్ రెండింటిని సమానంగా పెట్టుకొని ఒక 4 ఇంచెస్ కానీ 5 ఇంచెస్ కానీ విడ్త్ లెంగ్త్ తోటే ఈ డాట్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ 2 సైడ్స్ ఇలా మనకి డాట్స్ అనేవి ఉండాలండి. అప్పుడు ఫిట్టింగ్ బాగుంటుంది. వర్క్ వస్తుంది కదా మనకి ఫ్రంట్ అలా వచ్చినప్పుడు, వర్క్ వచ్చినప్పుడు ఏమి వేయాల్సిన అవసరం లేదు. వర్క్ లేకుండా ప్లెయిన్గా వచ్చిన వాటికైతే డాట్స్ అనేది వేసుకుంటేనే స్టిఫ్గా బాగుంటుంది ఫ్రంట్ వచ్చేసి. ఇంకా ఫ్రంట్ బ్యాక్ ఇలా డాట్స్ అనేవి స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకా బాడీ పార్ట్ని వచ్చేసి షోల్డర్స్ రెండింటిని జాయింట్ చేసుకోవాలి. ఇంకా లైనింగ్ని వచ్చేసి ఫ్రిల్స్ పెట్టుకోవాలండి. లైనింగ్ వచ్చేసి మనం ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకుంటాం కదా బాడీ పార్ట్కి, ఆ 1.5 ఇంచెస్ అనేది వదిలేసేయాలి. మనం ఎంతైతే మార్జిన్ పెట్టుకొని ఉంటామో అంతవరకు లైనింగ్ అయినా ఒరిజినల్ క్లాత్ వదిలేసి అక్కడి నుంచి ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. కొంచెం చిన్న చిన్న ఫ్రిల్స్ అనేది పెట్టండి. మనం లైనింగ్ అనేది కొంచెం తక్కువే తీసుకున్నాం కాబట్టి కొంచెంగా చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి పెట్టుకొని బాడీ పార్ట్కి సమానంగా వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇలా ఫ్రిల్స్ పెట్టాక బాడీ పార్ట్కి చూసుకోండి. ఒకవేళ తక్కువ వచ్చింది అనుకుంటే ఒక ఫ్రిల్ అనేది లైనింగ్కి తీసేయండి. ఎక్కువ వచ్చింది అనుకుంటే ఇంకొక ఫ్రిల్ లోపలికి పెట్టి స్టిచ్ వేయండి. ఇదే ప్రాసెస్లో ఒరిజినల్ ఫ్యాబ్రిక్ను కూడా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. దీన్ని కూడా ఒక 1.5 ఇంచు మనం ఎంతైతే మార్జిన్ పెట్టుకున్నామో అంతవరకు క్లాత్ వదిలేసి అక్కడి నుంచి ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. మనం తీసుకునే క్లాత్ని బట్టి కొన్నిటికి చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటే బాగుంటుంది, కొన్నిటికి పెద్దవి పెట్టుకుంటే బాగుంటుంది. ఏదైనా స్మూత్ క్లాత్, జారిపోయే క్లాత్లు అలాంటివి ఉంటే కొంచెం చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటే సిల్క్ లాంటి వాటికి బాగుంటుంది. ఇంకా ఫ్రిల్స్ అన్నీ పెట్టేసుకున్న తర్వాత బాడీ పార్ట్ని వచ్చేసి షోల్డర్స్ జాయింట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు చూడండి నడుము దగ్గర నేను ఏ విధంగా స్టిచ్ వేస్తున్నానో అలా వేసుకుంటే మనకి నడుము దగ్గర పోగు అనేది లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా ఒరిజినల్ని లైనింగ్ని సపరేట్గా ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత బాడీ పార్ట్కి వచ్చేసి నడుము ఉంది కదా, ఈ నడుముని రైట్ సైడ్ వచ్చేసి బాటమ్ యొక్క రైట్ సైడ్ పెట్టాలి. నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో సేమ్ ప్రాసెస్లో పెట్టండి. ఈ విధంగా ఒరిజినల్ రైట్ సైడ్ ఒకే వైపు ఉండాలి. బాడీ పార్ట్ పైన వచ్చేసి ఇలా పెట్టుకోవాలి. రాంగ్ సైడ్ వచ్చేసి మన వైపు ఉండాలి. ఇప్పుడు లైనింగ్ ఉంది కదా, ఆ లైనింగ్ను వచ్చేసి బాడీ పార్ట్కి కింద పెట్టుకోవాలి. అంటే లైనింగ్ ఒకవైపు ఉంటుంది, రైట్ వచ్చేసి ఒకవైపు ఉంటుంది. చూడండి వీడియోలో చూపిస్తుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ విధంగా లైనింగ్ని అలాగే బాడీ పార్ట్ని అలాగే బాటమ్ పార్ట్ని ఈ 3 పార్ట్స్ని ఈ విధంగా ఒకదానికొకటి ఉండేలా చూసుకొని పెట్టుకొని అప్పుడు నడుము దగ్గర స్టిచ్ వేసుకుంటే మనకి మిడిల్లో వచ్చేసి ఈ ఖర్చు పార్ట్ అంతా లోపలికి వెళ్ళిపోతుంది. నడుము దగ్గర చాలా నీట్ ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది. అంటే ఓవర్లాక్ లేనప్పుడు ఈ ప్రాసెస్ అనేది ట్రై చేయండి. ఈ విధంగా మిషన్ మీద పెట్టేసి డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి. అప్పుడు స్టిఫ్గా ఉంటుంది. చూడండి ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల నడుము దగ్గర ఎంత నీట్గా వచ్చేసిందో. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి. చూడండి నడుము దగ్గర పోగు అనేది కనపడకుండా ఎంత నీట్గా ఉందో చూడండి. ఖర్చు అంతా మిడిల్లోకి వచ్చేసింది. ఇదే విధంగా బ్యాక్ సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇంతేనండి. స్లీవ్లెస్ ఫ్రాక్ అయితే సేమ్ ఇంతే మెథడ్లో స్టిచ్ చేసుకోవడమే. ఇంకా చెప్పాను కదా నేను చంక నుంచి మీరు ఫస్టే నెక్ స్టిచ్ చేసేటప్పుడు కానీ స్టిచ్ చేస్తే ఇంకా ఎక్స్ట్రాగా ఇంకేమి క్లాత్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. సైడ్ జాయింట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ సైడ్ జాయింట్ చేసేటప్పుడు మనకి ఎక్కడి వరకు అంటే ఫిట్టింగ్ మార్జిన్ ఉంటుంది కదా, ఫిట్టింగ్ మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి స్టిచ్ చేసుకోవాలి. అలాగే నడుము దగ్గర ఇలాంటివి టై కట్టుకోవడం కోసం నాడా లాంటివి స్టిచ్ చేసుకోవాలండి. నాడా పెట్టుకునేటప్పుడు కరెక్ట్గా మార్కింగ్ చేసుకొని రైట్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 సైడ్స్లో ఒకటే దగ్గరికి వచ్చే విధంగా నాడా అయితే పెట్టుకొని అక్కడ స్టిచ్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ నుంచి నడుము దగ్గర నుంచి ఒక 4 ఇంచెస్ వరకు 2 క్లాత్స్ని కలిపి స్టిచ్ వేసుకోవాలి. 4 ఇంచెస్ వరకు కలిపి స్టిచ్ వేసుకున్న తర్వాత ఇంకా కార్నర్లో ఒక 1 ఇంచ్ విడ్త్ తోటి కింద వరకు బాటమ్ కింద వరకు స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. మీరు పెట్టుకోవాలనుకుంటే లైనింగ్ ఒరిజినల్ కలిపి ఒకటే స్టిచ్ అయినా వేసేయండి, చిన్నపిల్లలే కాబట్టి. లేదనుకుంటే సపరేట్గా లైనింగ్ సపరేట్గా ఒరిజినల్ సపరేట్గా స్టిచ్ వేసుకుంటే మంచిది. అలా అయితేనే బాగుంటుంది ఎక్కువగా.
కొంచెం డెడికేటెడ్గా ఉండే క్లాత్స్ ఏంటంటే 4 కలిపి స్టిచ్ వేసుకుంటే చాలా స్టిఫ్గా ఉంటుందన్నమాట. ఇక్కడ నేనైతే 4 కలిపి స్టిచ్ అయితే వేసేస్తున్నాను. మొత్తం ఇంకా నడుము దగ్గర నుంచి స్ట్రైట్గా కింద వరకు స్టిచ్ వేసుకుంటూ వెళ్ళండి. ఇంతేనండి, స్లీవ్లెస్ ఫ్రాక్ అయితే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇదే విధంగా మరోవైపు కూడా సైడ్ జాయింట్ అనేది చేసేసుకోండి. హ్యాండ్స్ ఏం లేదు కాబట్టి ఈజీగా స్లీవ్లెస్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేసేయవచ్చు. ఈ డ్రెస్ అయితే చాలా బాగా వచ్చిందండి. కలర్ కాంబినేషన్ కానీ ఏదైనా కానీ చాలా బాగుంది. ఇంకా ఈ కోట్ కటింగ్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో వచ్చేసి లింక్ ఇచ్చాను, చూడండి. ఇదే ప్రాసెస్లో మరిన్ని లాంగ్ ఫ్రాక్స్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఒకసారి చెక్అవుట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.